కీర్తన 37:13 నుండి. కాని ప్రభువు ఆ దుష్టుని చూచి నవ్వును, వానికి పోగాలము తాపురించినదని ఆయనకు తెలియను. దీనులను దరిద్రులను కూలద్రోయుటకై, యథార్థవర్ధనులను మట్టు పెట్టుటకై దుష్టులు కత్తి దూసి వెళ్ళెక్కు పెట్టుదురు. కాని వారి కత్తి వారి గుండెలలోనే కృచ్చుకొనును, వారి వెండ్లు విరిగిపోవును. దుష్టులందరి సొత్తు ఏకము చేసినను సజ్జనుని కొద్దిపాటి సొత్తుతో సమానము కాజాలదు. ప్రభువు దుష్టుల చేతులను విరుగగొట్టి సజ్జనులను ఆదుకొనును. ఆయన సత్పురుషులను కాపాడును. వారు కలకాలము వారి నేలను వారు హక్కుభుక్తము చేసుకొందురు. కష్టకాలము ప్రాప్తించినప్పుడు వారు అవమానములకు గురి కారు. కరువు కాలమున వారికి వలసినంత తిండి దొరకును. కాని దుష్టులు సర్వనాశమగుదురు. గడ్డి మైదానము త్వరితముగా సొబగును కోల్పోయినట్లే ప్రభువు విరోధులను చత్తురు, పొగవలే అదృశ్యులగుదురు. దుష్టుడు బాకీ తీసుకొని అప్పు తీర్చడు, కాని సత్పురుషుడు ఉదారముగా ఇచ్చును. దేవుడు దీవించువారు దేశమును స్వాధీనము చేసుకొందురు. ఆయన శపించువారు దేశము నుండి బహిష్కృతులగుదురు. ప్రభువే నరుని నడిపించును. ఆయనెవని వలన ప్రీతి చెందునో వాడు అభ్యుదయమును బడయును. ఆ నరుడు పడిపోయినను మరల లేచును. ప్రభువే అతనిని చేయి పట్టుకొని పైకి లేపును. నేనిప్పుడు యవ్వనము గతించిన వృద్ధుడను, కాని ప్రభువు నీతిమంతుని పరిత్యజించుటకు గాని అతని పిల్లలు పిచ్చమెత్తుకొనుట గాని నేను ఇంతవరకును చూడలేదు. అతడెల్ల వేళల ఎల్లరికిని కరుణతో ఇచ్చుచుండును. అతని పిల్లలు దీవెన